హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను బొబ్బర్లతో గారెలు చేయబోతున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, వీటిని బొబ్బరి పప్పు అంటారు. ఇది 4 అవర్స్ నానబెట్టిన తర్వాత దాంట్లో ఉన్న పొట్టుని పూర్తిగా కడగకుండా కొద్దిగా పొట్టును వదిలేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేయకుండా కొంచెం గట్టిగానే పట్టుకోవాలండి. ఎందుకంటే గారెలు వేయడానికి మళ్ళీ మనం సాల్ట్ అది వేసినప్పుడు పిండి లూజ్ అయిపోతుంది అనమాట. ఇలా కన్సిస్టెన్సీ ఉండేలాగా పిండిని మిక్సీ పట్టుకోండి. గ్రైండర్ అవైలబుల్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో పట్టుకోవచ్చు, ఇంకా బాగా వస్తాయి గారెలు. దీంట్లోకి 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు, కారాన్ని బట్టి ఒక 2 ఇంచుల అల్లం ముక్క తీసుకోండి. ఈ రెండింటిని కచ్చాపచ్చాగా కలుపుకోండి. ఇవి మంచి కారంగా ఘాటుగా ఉంటాయి. గారెలు కూడా తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఈ పిండిలో వేసేయాలి. తర్వాత ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు, ఒక గుప్పెడు కడిగిన కొత్తిమీర, ఈ రెండింటిని కూడా ఈ పిండిలో వేసేసి కలిపేయండి. ఉల్లిపాయల్లో ఉండే వాటర్ కూడా పిండిలోకి వస్తుంది కాబట్టి అందుకే ముందే చెప్పాను, కొంచెం పిండి గట్టిగా పట్టుకోవాలి. మనం పలచగా పట్టుకున్నాం అనుకోండి, గారెలు గట్టిగా సరిగా రావన్నమాట. వీటిని ప్రాపర్గా ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను పింక్ సాల్ట్ వేస్తున్నానండి, అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని కలిపిన తర్వాత పక్కనేం పెట్టకూడదండి, వెంటనే వేసేసుకోవాలి. దీనికోసం కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని రెడీగా ఉంచుకొని ఇలా బటర్ పేపర్ తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గారెలాగా చేసి, నూనె వేడైందో లేదో ఫస్ట్ కొంచెం చిన్న పిండి ముద్ద వేస్తే మనకు తెలిసిపోతుంది కదా, అప్పుడు మనం తయారు చేసిన గారెని ఈ నూనెలో వేసేసుకోవాలి. నాకు గారెలు ఇలా పిండి చేత్తో తీసుకొని వేయడం అలవాటండి, నేను అలానే వేసేస్తున్నాను. మీరు ఇలా కుదరదని అనుకుంటే కనుక బటర్ పేపర్ మీద వేసుకోండి. బటర్ పేపర్ అవైలబుల్ లేని వాళ్ళు నార్మల్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపర్, దాని మీద తడిపి వేసినా కూడా గారెలు బాగా వస్తాయి. అదొకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ అయినా సరే సరిగా ఉడకవు, నూనె ఎక్కువ పీలుస్తాయి. హై ఫ్లేమ్ అయితే తొందరగా మాడిపోతాయి అన్నమాట. ఇవి వేగిపోయాయి కదా, వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇలానే మనం తయారు చేసి పెట్టుకున్న పిండిలోంచి గారెలు వేసేసుకుందాం. ఇది నేను సండే బ్రేక్ఫాస్ట్గా చేశానండి. దీంట్లోకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మా దగ్గర అయితే బొబ్బరి గారెలు చాలా ఫేమస్ అన్నమాట. నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా చేశాను కాబట్టి దీంట్లోకి టమాటా కొత్తిమీర పచ్చడి చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇంత ఈజీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇదే పిండితో ఇంకొక స్నాక్ ఐటమ్లా అనుకోవచ్చు, లేదంటే పునుగులు అంటారు కదా, అవి. మనం ఈ ఆయిల్లోనే ఈ పిండిని చిన్న చిన్న ఇలా ముద్దల్లాగా తీసుకొని వేసేసుకోవాలి. ఇవి మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా వేయించుకున్నాం అనుకోండి, వీటిని మధ్యలోకి హాఫ్ కట్ చేసుకొని మనం చికెన్కి కర్రీకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఇంగ్రీడియంట్స్, సేమ్ ఇంగ్రీడియంట్స్ అంతా తయారు చేసుకొని వీటిని ఆ కర్రీలో వేసుకొని వండామనుకోండి, చికెన్ కర్రీలా ఉంటుందండి. బట్ నేను ఇప్పుడు అది చేయట్లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇప్పుడు టమాటా పచ్చడికి కొన్ని పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టు వేసుకోండి, మేము కొంచెం కారం ఎక్కువే తింటాం. కట్ చేసిన టమాటాలు ఇవి వేసుకొని కొద్దిగా మగ్గనివ్వండి. తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. లైట్గా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. 2 మినిట్స్ పాటు దీన్ని మగ్గనిచ్చామనుకోండి, తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని కొంచెం మెత్తగా కాకుండా బరకగానే పేస్ట్ లాగా పట్టుకుంటే మనకు చట్నీకి సరిపోతుంది. దీంట్లోకి కొద్దిగా తాలింపులు వేసేసుకొని ఈ చట్నీలో వేసేయండి. అంతేనండి, నా టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, ఒకే పిండితో 2 రకాల ఐటమ్స్ అన్నమాట. ఈ గారెలు మీకు కూడా చేసే విధానం నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి.
ఇవి చికెన్తో అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి.